మిక్స్డ్ వెజ్ కర్రీ ఇది చేసుకోవడం కోసం నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను ఇప్పుడు. ఇగో క్యాబేజ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, టొమాటో కట్ చేసి పెట్టుకున్నాను, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఈ మిక్స్డ్ వెజ్ కర్రీ కోసం అన్నిటికన్నా ముందు నేను ఈ మటర్ వేపుకుంటున్నాను. వేగిన తర్వాత దీన్ని నేను సెపరేట్గా తీసేసుకుంటున్నాను. మెంతికూర ఎప్పుడు వేగితేనే బాగుంటుందండి టేస్ట్. దీంట్లో ఉన్న చిరుచేదు పోవాలంటే, కమ్మదనం రావాలంటే కంపల్సరీగా వేపాలి. మెంతికూరని ఏ కర్రీ వేగనిస్తున్నాను అనమాట. దీంట్లో బంగాళదుంప ముక్కలు వేసి వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం బాగా వేగిన తర్వాత ములక్కాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఈ ములక్కాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ విత్ గరం మసాలా కొంచెం వేస్తున్నాను. ఇది మంచి గుమగుమలాడుతుందండి కూర. ఇది వేసుకుంటే ఈ అరోమా బాగుంటుంది. ఇది ఇలా వేసుకోవాలనుకుంటే వేసుకుంటే, ప్లెయిన్ కర్రీ లాగా ఉండాలి, మసాలా వద్దనుకుంటే ఇది స్కిప్ చేసేయండి. మసాలా చిల్లీ పౌడర్ వేస్తున్నాను. నార్మల్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను కలర్ కోసం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవి కూడా మొత్తం అన్నీ కలుపుతూ దీనికి మొత్తం వేసిన కారం ఆయిల్ అన్నీ పట్టేలాగా ఇది కూడా కొంచెం సేపు వేపాలి. టొమాటో ముక్కలు వేసేస్తున్నాను నేను. కొంచెం ఎక్కువ పడుతుంది, చూసి వేసుకోవాలన్నమాట జాగ్రత్తగా. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఇది కూడా మళ్ళీ కాసేపు కలిపి వేస్తానన్నమాట. ఇప్పుడు వాటర్ పోస్తున్నాం. ఇప్పుడు ఈ కూరగాయలు చాలా వరకు ఉడికిపోయిన తర్వాత ఇంకొంచెం కూర అవ్వాలి అనగా అప్పుడు మనం ఈ క్యారెట్ ముక్కలు, ఈ మటరు, ఈ మంచి కలర్ఫుల్ అండ్ టేస్టీ కర్రీ అనమాట. ఇది చపాతీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఈ క్యారెట్ కూడా ఉడికిపోయాయి, మొత్తం కర్రీ రెడీ అయిపోయింది. సాల్ట్ కూడా సరిపోయిందనమాట. నేను ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకొని కొంచెం ఇంకా స్టవ్ ఆఫ్ అనమాట. ఈ స్టైల్లో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టేస్టీ కర్రీతో పాటు కాంబినేషన్ చపాతీస్ బాగుంటాయి. నేను చపాతీస్ కూడా రెడీ చేసుకున్నాను.